వస్తే జాయిన్ చేస్తాను సార్. సో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ మనం ఏంటి అంటే లాస్ట్ క్లాస్లో ఎక్స్టర్నల్ ఇండక్టెన్స్ గురించి డిస్కస్ చేసాం కదా. ఎక్స్టర్నల్ ఇండక్టెన్స్ టాపిక్ అనేది మిడిల్లో ఉంది కదా. సో మీకు స్టార్టింగ్ నుంచి ఒకసారి ఓవర్వ్యూ ఇచ్చేస్తాను, చూసుకోండి. సో ఏంటంటే ఎక్స్టర్నల్ ఇండక్టెన్స్లో మనం స్కిన్ ఎఫెక్ట్ అనేది ప్రెజెంట్ అయిందని అజ్యూమ్ చేసుకుంటున్నాం. సో స్కిన్ ఎఫెక్ట్ అనేది ప్రెజెంట్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుంది, సర్ఫేస్ కరెంట్ అనేది కండక్టర్ సర్ఫేస్ మీదే మనకి ఫ్లో అవుతూ వస్తుంది. నథింగ్ బట్ ఏంటంటే కండక్టర్ సర్ఫేస్ మీదే మనకి కరెంట్ అనేది ఫ్లో అవుతూ వస్తుంది అన్నమాట. అండ్ మనకి ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి, ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింకేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి ఇది చూడండి, ఇది ఇంటర్నల్, ఎక్స్ అనేది ఇంటర్నల్, వై అనేది ఎక్స్టర్నల్. సో మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి, ఎక్స్టర్నల్ ఇండక్టెన్స్ కదా, అందుకని చెప్పేసి మనం వైని తీసుకుంటున్నాం అన్నమాట. సో వైని తీసుకున్న తర్వాత చూడండి, వై ఈస్ టేకెన్ ఫ్రమ్ ద సెంటర్. సో సెంటర్ నుంచి మనం వై అనే రేడియస్ డిస్టెన్స్ ని తీసుకుంటున్నాం. అండ్ హెచ్వై ఇస్ ద స్క్రీన్ రావట్లేదు, ఫోల్డర్స్ కనిపిస్తుంది. స్క్రీన్ ఇప్పుడు షేర్ అవుతుందా? అవుతుంది మ్యామ్. వస్తాను మేడం. సో మనకి హెచ్వై అనేది మ్యాగ్నటైజింగ్ ఫోర్స్ అండ్ బీవై ఇస్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ కదా, అండ్ వై ఇస్ ద డిస్టెన్స్ పర్ యూనిట్ లెంత్ ఆఫ్ ద కండక్టర్. సో ఇది మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాల్సిందంటే ఎక్స్టర్నల్ కాబట్టి వైని మనం ఇప్పుడు తీసుకున్నాం. అండ్ మనకి మ్యాగ్నటైజింగ్ ఫోర్స్ అంటే ఏంటి, మ్యాగ్నటైజింగ్ ఫోర్స్ కి మన ఫార్ములా ఏంటి, కరెంట్ బై ఏరియా ఆఫ్ ద కండక్టర్. సో ఐ బై పై వై స్క్వేర్ అవుతుంది. మనం దీన్ని మోడిఫై చేస్తే మనకి ఏముంది, 2πy కదా. సో 2πy ఆంపియర్స్ పర్ మీటర్. అండ్ ఫ్లక్స్ డెన్సిటీ by ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ నాట్ బై, సో ఫ్లక్స్ డెన్సిటీ B ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ నాట్ ఇంటూ అంటే మ్యూ హెచ్ కదా, అవునా. B ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ హెచ్ కదా. మ్యూ అంటే ఫార్ములా ఏంటి, మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ నాట్ ఇంటూ మ్యూ ఆర్ కదా. అందుకని చెప్పేసి మ్యూ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ ఆర్ కాబట్టి ఆర్ permeability of the air is equals to value 1 కాబట్టి మ్యూ నాట్ ఇంటూ 1 ఏమవుతుంది, మ్యూ నాట్ అవుతుంది కాబట్టి మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ నాట్ అవుతుంది. అప్పుడు మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ నాట్ ప్లేస్లో మ్యూ నాట్ అని రాసుకోవచ్చు కదా మనం. అందుకని చెప్పేసి ఇక్కడ మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ నాట్ ని మనం ఇండికేట్ చేసాం. దట్ ఈక్వల్ టు మ్యూ నాట్ బై 2π ఇంటూ చూడండి, మ్యూ నాట్ బై ఇది 2π ఇంటూ ఐ బై వై టెస్లా. సో మనకి ఇప్పుడు ఏంటి, హెచ్వై ఈజ్ ఈక్వల్స్ టు ఐ బై 2πy. ఇది సేమ్ లాస్ట్ ఈక్వేషన్ ఇక్కడ మళ్ళీ ఇండికేట్ చేసాం అన్నమాట. అండ్ ఇప్పుడు ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది d5 అనేది ప్రెసెంట్ విత్ ఇన్ ద థిక్నెస్. సో అంటే ఈ థిక్నెస్ ఈ dyలో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ d5 అనేది ప్రెసెంట్ అయింది. నథింగ్ బట్ ఈ dy ఉంది కదా, dy. సో ఇక్కడ మనకి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది d5 ప్రెసెంట్ అయింది అనుకుంటున్నాం అన్నమాట. ప్రెసెంట్ అయిందని మనం ఎజ్యూమ్ చేసుకుంటున్నాం. సో చూడండి, ఇప్పుడు ఇది డిస్టెన్స్ d1, ఇది డిస్టెన్స్ d1 d2. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అనేది డిస్టెన్స్ థిక్నెస్ dy. సో మనకి d1 కి d2 కి చూడండి, ఇది d1 అమ్మేది, ఇది d1, ఇది వచ్చేసి మీకు అవుటర్ వచ్చేసి d2. సో రెండిటికి మధ్యలో 1 మీటర్ లెంత్ అనేది మనకి ఉంది. సో ఈ థిక్నెస్ రెండిటికి మధ్యలో ఉన్న థిక్నెస్ ఉంది కదా, ఇందులో మనకి dy అనే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది మనకి ఫ్లో అవుతూ వస్తుంది. అంటే నథింగ్ బట్ ఇక్కడ మనకి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ d5 అనేది ప్రెసెంట్ అవుతూ వస్తుంది అన్నమాట. సో మనకి ఏమవుతుంది, d5 ఈజ్ ఈక్వల్స్ టు ఫ్లక్స్ డెన్సిటీ ఇంటూ dy థిక్నెస్, అంటే నథింగ్ బట్ ఫ్లక్స్ డెన్సిటీ ఇంటూ ఈ థిక్నెస్ dy, ఇది dy ఇంటూ dy. దట్ dy ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి, మ్యూ నాట్ బై 2π ఇంటూ ఐ బై వై, మ్యూ నాట్ బై 2π ఇంటూ ఐ బై వై dy. dy ఉంది కదా, సో థిక్నెస్ dy. సో ఇప్పుడు మనకి ఏంటి అజ్యూమ్ చేసుకుంటున్నాం అంటే టోటల్ కరెంట్ అనేది కండక్టర్ సర్ఫేస్ లో మనం ఏం అజ్యూమ్ చేసుకున్నాం, స్కిన్ ఎఫెక్ట్
ఇందులో మనకి స్కిన్ ఎఫెక్ట్ అనేది ఎక్స్టర్నల్ ఇండక్టెన్స్ లో స్కిన్ ఎఫెక్ట్ అనేది ప్రెసెంట్ అయింది అని చెప్పి అజ్యూమ్ చేసుకుంటున్నాం కదా. స్కిన్ ఎఫెక్ట్ ఇస్ నథింగ్ బట్ ఏంటి, సో ఫ్లోయింగ్ ఆఫ్ కరెంట్ ఆన్ ద ఎక్స్టర్నల్ సర్ఫేస్. సో ఎక్స్టర్నల్ కండక్టర్ ఎక్స్టర్నల్ సర్ఫేస్ మీద కనుక మనకి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది, దాన్ని స్కిన్ ఎఫెక్ట్ అంటున్నాం కదా. సో నథింగ్ బట్ అదే చెప్తున్నమాట. యాజ్ ద టోటల్ కరెంట్ ఐ ఈజ్ అజ్యూమ్డ్ టు ఫ్లో ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద కండక్టర్. సో ఐ అనేది టోటల్ కరెంట్ ఐ అనేది ఈ కండక్టర్ సర్ఫేస్ మీద ఫ్లో అవుతుంది అని మనం తీసుకుంటున్నాం. సో అప్పుడు ఏమవుతుందంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింకేజ్ d lambda is equals to ఫ్లక్స్ లింకేజ్ d lambda is equals to మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ d కి ఈక్వల్ గా ఉంటుంది అనమాట. అప్పుడు చూసుకుంటే మనకి ఏమవుతుంది, d lambda is equals to d. సో ఎప్పుడైతే మనకి టోటల్ కరెంట్ అనేది కండక్టర్ సర్ఫేస్ మీద ఫ్లో అవుతుంది అని మనం అజ్యూమ్ చేసుకుంటున్నామో ఆ కండిషన్ లో ఫ్లక్స్ లింకేజ్ d lambda is equals to మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ d కి ఈక్వల్ గా ఉంటుంది. అప్పుడు ఇక్కడ మనకి ఏమవుతుంది, d lambda is equals to d. సో మనకి d lambda is equals to మనకి ఇప్పుడు ఇక్కడ d వాల్యూ ఏంటి, mu0/2π ఇంటూ I/y, then mu0/2π ఇంటూ I/y దట్ ఈక్వల్ టు lambda మనకి ఏంటి డిస్టెన్స్ d1 నుంచి d2 కదా, చూడండి d1 to d2 కదా, అందుకని చెప్పేసి మనం ఇక్కడ lambda 1 to 2 తీసుకున్నాం. దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ డిస్టెన్స్ d1 to d2 d lambda. ఇది డిస్టెన్స్ d1 to d2, d1 ఇది d1 ఇది d2 కదా. సో దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ d1 to d2 ఆఫ్ d lambda. ఇదేగా d lambda దట్ ఈక్వల్ టు d lambda వాల్యూ ఏంటి, mu0/2π ఇంటూ 1/. సో ఎప్పుడైతే మనకి టోటల్ కరెంట్ అనేది సర్ఫేస్ మీద ఫ్లో అవుతుందో ఫ్లక్స్ లింకేజ్ d lambda is equals to d కదా, అందుకే ఇక్కడ అది రాసుకున్నాం కదా d lambda is equals to d. అప్పుడు d lambda is equals to d వాల్యూ కూడా అవుతుంది కదా, అదే mu0/2π ఇంటూ I/y దట్ ఈక్వల్ టు lambda ఆఫ్ distance of the conductor 1 to 2 that equal to integral of distance d1 to d2 d lambda that equal to mu0/2π into అంటే కాన్స్టెంట్ టర్మ్స్ అన్నిటిని మనం బయట తీసుకొచ్చేసాం. mu0/2π ఇంటూ I ని మన కాన్స్టెంట్ వాల్యూ కదా, ఆ కాన్స్టెంట్ వాల్యూని బయట తీసుకొచ్చేస్తే మనకి ఇంకా రిమైనింగ్ టర్మ్స్ ఏమున్నాయి, d1 to ఇంటిగ్రల్ ఆఫ్ d1 to d2 ఈ టర్మ్ బయటకు వచ్చిందమ్మా. ఈ కండిషన్ లో ఇంకా మనకి ఇక్కడ ఏముంటుంది, ఏమీ లేవంటే ఇక్కడ 1 అనే కదా మనం అజ్యూమ్ చేసుకుంటాం, 1/y dy దట్ ఈక్వల్ టు mu0/2π ఇంటూ I ఇంటూ దీనికి ఇప్పుడు మనం లాగ్ అనేది 1/y కి మనం, సో దీనికి ఏంటి మనం లాగ్ అనేది అప్లై చేసామన్నమాట. సో ఇంటిగ్రల్ చేసిన తర్వాత మనకి సమ్ వాల్యూ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ఏం చేస్తాం, మనకి సింప్లిఫై చేసాం. సో ఇక్కడ ఏమైంది, d1 మైనస్ నథింగ్ బట్ ఏంటి అంటే mu0/2π ఇంటూ I ఆఫ్ d1 మైనస్ d2 వస్తుంది మనకి. ఇక్కడ అదంతా సింప్లిఫై చేయలేదు, యాక్చువల్గా చెప్తున్నా మీకు mu0/2π ఇంటూ I ఆఫ్ d1 మైనస్ d2 వస్తుంది. సో ln ఆఫ్ d1 మైనస్ d2 వస్తుంది. సో d1 మైనస్ d2 ని మనం ఎలా రాసుకోవచ్చు, d1/d2 కింద రాసుకోవచ్చు కదా, అదే మనం ఇక్కడ రాసాం mu0/2π ఇంటూ I ఇంటూ ln ఆఫ్ d1/d2 వెబర్స్ పర్ మీటర్. కాకపోతే మనం ఏంటి అంటే బట్ వీ హ్యావ్ టు కన్సిడర్ ద ఫ్లక్స్ లింకేజ్ ఫ్రమ్ కండక్టర్ సర్ఫేస్ టు ఎక్స్టర్నల్ డిస్టెన్స్ అన్నాడు. అంటే కండక్టర్ యొక్క సర్ఫేస్ నుంచి ఎక్స్టర్నల్ డిస్టెన్స్ కి మనం కన్సిడర్ చేయాలి అంటున్నాడు. నథింగ్ బట్ ఏంటి అంటే కండక్టర్ డిస్టెన్స్ నుంచి ఎక్స్టర్నల్ డిస్టెన్స్, కండక్టర్ డిస్టెన్స్ ఎంత r కదా, r నుంచి మనం ఎక్స్టర్నల్ డిస్టెన్స్ d వరకు ఫైండ్ అవుట్ చేయాలి అంటున్నాడు అనమాట. సో ఫైండ్ అవుట్ చేయాలి అన్నప్పుడు ఇది చూడండి, బట్ వీ హ్యావ్ టు కన్సిడర్ ద ఫ్లక్స్ లింకేజ్ ఫ్రమ్ కండక్టర్ సర్ఫేస్ టు ఎనీ ఎక్స్టర్నల్ డిస్టెన్స్. సో కండక్టర్ సర్ఫేస్ ఏంటి r కదా, r నుంచి మనం డిస్టెన్స్ d వరకు ఫైండ్ అవుట్ చేయాలి అంటున్నాడు. ఇది ఈ r నుంచి ఇది కండక్టర్ సర్ఫేస్
ఆర్ నుంచి ఎక్స్టర్నల్ డిస్టెన్స్ డి వరకు ఫైండ్ అవుట్ చేయాలి అనేసి అన్నమాట. సో అప్పుడు మనకి ఏమవుతుంది, ఫ్లక్స్ లింకేజ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు μ0/2π ఇంటూ ln ఆఫ్, ఇందాక ఇక్కడ ఏమో d1/d2 తీసుకున్నాం, అంటే ఇందాక దేనికి ఫైండ్ అవుట్ చేసాం, డిస్టెన్స్ కి d1 కి d2 కి ఫైండ్ అవుట్ చేసాం. కానీ మన ఫ్లక్స్ లింకేజ్ కన్సిడర్ చేసిన తర్వాత ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇంటర్నల్ అంటే అది మటు ఏంటంటే ఇంటర్నల్ సర్ఫే రేడియస్ టు ద ఎక్స్టర్నల్ డిస్టెన్స్ అన్నాడు. కాబట్టి మనం ఏంటి, ఎక్స్టర్నల్ డిస్టెన్స్ బై ఆర్. ఇది చూసుకుంటే ఇక్కడ చూడండి సేమ్ ఇదే ఫార్ములా మనం ఇక్కడ వేసాం. కాకపోతే మోడిఫికేషన్ ఏంటి అంటే ఇక్కడ కండక్టర్ డిస్టెన్స్ d1 కి d2, కండక్టర్ యొక్క డిస్టెన్స్ d1 d2 క్యాలిక్యులేట్ చేసాం. ఇక్కడ మనం టోటల్ డిస్టెన్స్ బై రేడియస్ ఆఫ్ ద కండక్టర్ ని మనం క్యాలిక్యులేట్ చేసాం. దట్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు μ0/2π ఇంటూ ఐ ఇంటూ ln ఆఫ్ టోటల్ ఎక్స్టర్నల్ డిస్టెన్స్ బై రేడియస్ ఆఫ్ ద కండక్టర్ ఆర్ వెబర్స్ పర్ మీటర్. therefore మనకి ఏమవుతుంది, ఎక్స్టర్నల్ ఇండక్టెన్స్ L external is equals to μ0/2π ఇంటూ ln ఆఫ్ d బై ఆర్. సో ఇక్కడ మనకి ఐ ఉంది, ఇక్కడ ఐ లేదు కదా అనుకుంటున్నారేమో. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఎక్స్టర్నల్ ఇండక్టెన్స్ కి ఫార్ములా ఏంటి అంటే ఫ్లక్స్ లింకేజ్ బై కరెంట్. అంటే ఇక్కడ μ0/2π ఇదే కదా ఫ్లక్స్ లింకేజ్, μ0/2π ఇంటూ ఐ ఇంటూ ln d బై ఆర్. ఇక్కడ బై ఐ వస్తుంది, మళ్ళీ ఇక్కడ బై ఐ వస్తుంది. అప్పుడు మనకి ఏమవుతుంది, డినామినేటర్ లో ఉన్న ఐ న్యూమరేటర్ లో ఉన్న ఐ క్యాన్సిల్ అయిపోతాయి. సో ఐ క్యాన్సిల్ అయిపోతే మనకి రిమైనింగ్ టర్మ్స్ ఏముంటాయి, μ0/2π ఇంటూ ln ఆఫ్ d బై ఆర్ హెన్రీస్ పర్ మీటర్. ఇది మనకి ఎక్స్టర్నల్ ఇండక్టెన్స్. సో మనకి టోటల్ ఇండక్టెన్స్ కావాలి అంటే ఏం చేయాలి, ఇంటర్నల్ ఇండక్టెన్స్ ప్లస్ ఎక్స్టర్నల్ ఇండక్టెన్స్ చేస్తే మనకి టోటల్ ఇండక్టెన్స్ అనే వాల్యూ వస్తుంది. సో మనకి ఇంటర్నల్ ఇండక్టెన్స్ ఫార్మ్ వాల్యూ ఏంటి, μ0/8π కదా, అవునా. చూడండి, సో అండి ఇంటర్నల్ ఇండక్టెన్స్ కి వాల్యూ ఏమొచ్చింది, μ0/8π వచ్చింది కదా, అదే ఇక్కడ మనం వేసుకున్నాం. μ0/8π ప్లస్ ఎక్స్టర్నల్ ఇండక్టెన్స్ కి వాల్యూ ఏమొచ్చింది, μ0/2π ఇంటూ ln ఆఫ్ d బై ఆర్. μ0/2π ఇంటూ ln ఆఫ్ d బై ఆర్. ఈ రెండింటిని ప్లస్ చేసుకున్నాం, దట్ ఈక్వల్ టు. సో ఇందులో మనకి కామన్ గా ఏముంది, μ0/2π ని మనం కామన్ తీసుకోవచ్చుగా, అదే ఇక్కడ చేసాం. μ0/2π ని కామన్ తీస్తే మనకి రిమైనింగ్ టర్మ్స్ ఏముంది, ఇక్కడ ఈ టర్మ్ మొత్తంలో మన 2π ని μ0/2π ని కామన్ తీస్తే మనకి రిమైనింగ్ టర్మ్స్ ఏమున్నాయి, ఇక్కడ 1 ఉంటుంది కాబట్టి 1/4 ప్లస్ ln ఆఫ్ d బై ఆర్ హెన్రీస్ పర్ మీటర్. సో దిస్ ఇస్ ద టోటల్ ఇండక్టెన్స్ ఆఫ్ ఏ ట్రాన్స్మిషన్ లైన్. సో మనకి ఎక్స్టర్నల్ ఇండక్టెన్స్ ని ప్లస్ ఇంటర్నల్ ఇండక్టెన్స్ ని క్యాల్కులేట్ చేస్తే మనకు వచ్చేది టోటల్ ఇండక్టెన్స్. ఎక్స్టర్నల్ ఇండక్టెన్స్ కి వాల్యూ ఎంత వచ్చింది, μ0/8π వచ్చింది. అండ్ ఇంటర్నల్ కి ఏమొచ్చింది, μ0/2π ఇంటూ ln ఆఫ్ d బై ఆర్ వచ్చింది. సో రెండింటిని మనం ప్లస్ చేసి అందులో కామన్ గా ఉన్న వాల్యూని మనం బయటికి తీసుకొస్తాం కదా, కామన్ వాల్యూని. సో ఈ కామన్ వాల్యూని మనం అవుట్ సైడ్ తీసుకొచ్చిన తర్వాత మనకి రిమైనింగ్ టర్మ్స్ 1/4 ప్లస్ ln ఆఫ్ d బై ఆర్. దిస్ ఇస్ ద టోటల్ ఇండక్టెన్స్ ఆఫ్ ఏ ట్రాన్స్మిషన్ లైన్. సో మనకి ఇండక్టెన్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్ లో ఏముంటుంది, సింగిల్ ఫేస్ ఉంటుంది అండ్ 3 ఫేస్ ఉంటుంది. సో ఫస్ట్ మనం ఇప్పుడు వచ్చేసి మనకి సింగిల్ ఫేస్. అండ్ మీరు ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో వాటిలో గనక సో ఇక్కడ వరకు రాసి మీరు ఎగ్జామ్ లో ఇక్కడ వరకు మీరు క్యాల్కులేట్ చేసేసి వదిలేయచ్చు. లేకపోతే మీరు ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో గనక మీరు రాయాలి అనుకుంటున్నారు అంటే గనక ఇదంతా మళ్ళీ మీరు చేయొచ్చు. సో μ0/2π మీరు బయట తీసుకొచ్చేసిన వాల్యూ ఇదిగోండి, μ0/2π మీరు అవుట్ సైడ్ తీసుకొచ్చిన వాల్యూ. దీనికి ఏమంటున్నాడు, ఈ బై అంటే బోత్ సైడ్స్ మనకి ఎక్స్పోనెన్షియల్, పాజిటివ్ ఎక్స్పోనెన్షియల్ ని అప్లై చేసాం, నెగిటివ్ ఎక్స్పోనెన్షియల్ ని అప్లై చేసాం. నథింగ్ బట్ ఏంటంటే ln ఆఫ్ e⁻1/4 మైనస్ ln ఆఫ్ e⁻1/4 బోత్ సైడ్స్ మనం ln ఆఫ్ e⁻1/4 ను అప్లై చేసుకున్నాం. అంటే నథింగ్ బట్ ఏంటి, క్యాన్సిల్ పాజిటివ్ వాల్యూ నెగిటివ్ వాల్యూ రెండింటిని మనం క్యాన్సిల్ చేసేసుకోవచ్చు కదా. సో క్యాన్సిల్ చేసుకుంటే మనకి
ఇక్కడ ఏమవుతుంది మళ్ళీ 0 అవుతుంది అవునా. సో అందుకని ఇది మనం ఇది ఎక్స్పోనెన్షియల్ ఏమీ అప్లై చేయక ముందు, ఇది మనం ఎక్స్పోనెన్షియల్ అప్లై చేసిన తర్వాత. సో మీరు ఇదంతా చేయకపోయినా పర్వాలేదు, ఇక్కడ వరకు మాత్రం కంపల్సరీగా చేయాలన్నమాట. అండ్ మీకు ఏం చెప్పిన ఇండక్టెన్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్ వచ్చేసి మీకు 2 ఫేస్ సింగిల్ ఫేస్ ఉంటుంది అండ్ 3 ఫేస్ ఉంటుంది కదా. సో సింగిల్ ఫేస్ ట్రాన్స్మిషన్ లైన్ లో 2 వైర్స్ మనకి ఇప్పుడు కన్సిడర్ చేసుకుంటే ఇండక్టెన్స్ ఆఫ్ ఏ 2 వైర్ సింగిల్ ఫేస్ ట్రాన్స్మిషన్ లైన్. మనం ఇప్పుడు 2 వైర్ సింగిల్ ఫేస్ ట్రాన్స్మిషన్ లైన్ కన్సిడర్ చేస్తున్నాం. అండ్ అట్లాగే మనకి సింగిల్ ఫేస్ ఉంటుంది అండ్ 3 ఫేస్ కూడా ఉంటుంది. ఇప్పుడు మన సింగిల్ ఫేస్ 2 వైర్ సిస్టమ్. సో మన ఏంటి అంటే కన్సిడర్ ఏ కండక్టర్ ఆఫ్ రేడియస్. సో కండక్టర్ ఫస్ట్ వన్ వచ్చేసి ఈ కండక్టర్ మనం ఏ అని మనం మెన్షన్ చేసుకున్నాం. కన్సిడర్ కండక్టర్ ఏ ఆఫ్ హ్యావింగ్ ద రేడియస్ ఆర్ఏ. అంటే కండక్టర్ కి ఏ అనే కండక్టర్ కి ఆర్ఏ అనే రేడియస్ ఉంది అండ్ బి అనే కండక్టర్ కి అండ్ రేడియస్ ఆర్బి అనే రేడియస్ ఉంది అని చెప్తున్నాం. సపోజ్ కండక్టర్ ఏ ఆఫ్ రేడియస్ ఆర్ఏ. సో ఈ ఆర్ఏ అనేది చూడండి 2 కండక్టర్లు ఉన్నాయమ్మా. 2 కండక్టర్లకి మనకి ఫస్ట్ కండక్టర్ ని ఏతో మనం రిప్రజెంట్ చేసాం, సెకండ్ కండక్టర్ ని బి తో రిప్రజెంట్ చేసాం అన్నమాట. సో ఫస్ట్ ఏ కండక్టర్ కి ఆర్ఏ రేడియస్ ఉంది, బి కండక్టర్ కి ఆర్బి రేడియస్ ఉంది అండ్ ఈ ఏ కరెంట్ లో ఐఏ కరెంట్ ఫ్లో అవుతుంది. ఈ బి కండక్టర్ లో ఐబి కరెంట్ ఫ్లో అవుతుంది. సో ఒక దాంట్లో ఏలో ఐఏ కరెంట్, బిలో ఐబి కరెంట్ ఫ్లో అవుతుంది. కాకపోతే ఐఏ కరెంట్ అనేది ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ఐబి. అంటే ఒకటి పాజిటివ్ డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది అనుకోండి, ఐఏ వచ్చేసి మనకి ఐబి వచ్చేసి నెగిటివ్ డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది. అట్లా మనకి ఒకటి పాజిటివ్ డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది, ఒకటి నెగిటివ్ డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది. అయితే బట్ ఐఏ వచ్చేసి మనకి పాజిటివ్ డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది అండ్ చూడండి రివర్స్ డైరెక్షన్ ఇది ఎలా ఫార్వర్డ్ డైరెక్షన్ లో ఫ్లో అవుతుందా, ఇదేమవుతుంది బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది. నథింగ్ బట్ నెగిటివ్ డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది అన్నమాట. అండ్ రెండిట్లకి మధ్యన అంటే ఏకి బికి మధ్యలో ఉన్న డిస్టెన్స్ వచ్చేసి మనం 1 మీటర్ లెంత్ డిస్టెన్స్ అనేది తీసుకున్నాం. అండ్ ఈ 1 మీటర్ లెంత్ అంటే తక్కువే కదా. సో అందుకని చెప్పేసి ఈ బోత్ కండక్టర్స్ అనేవి క్లోజ్ గా ఉండడం వల్ల ఫ్లక్స్ లింకేజ్ అనేది మనకి 2 కండక్టర్స్ దగ్గర మనకి మధ్యన ఫ్లక్స్ లింకేజ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. డ్యూ టు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎఫెక్ట్ ఫ్లక్స్ లింకేజ్ టేక్స్ ప్లేస్ ఇన్ బోత్ ఆఫ్ ద కండక్టర్. అంటే చూడండి ఇప్పుడు ఒక రెండింటికి మధ్య ఒక 10 కిలోమీటర్స్ అని అట్లా 10 మీటర్స్ అని 7 మీటర్స్ ఉందనుకోండి. సో డిస్టెన్స్ ఎట్లా ఉంటుంది, 2 కండక్టర్స్ మధ్య డిస్టెన్స్ అనేది లాంగ్ గా ఉంది. సో ఫ్లక్స్ లింకేజ్ అనేది తక్కువగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మనకి ఎట్లా ఉంది, కండక్టర్ ఏకి కండక్టర్ బికి మధ్యలో మనకి 1 మీటర్ లెంత్ మాత్రమే ఉంది అని తీసుకుంటున్నాం. సో 1 మీటర్ లెంత్ అంటే సో డిస్టెన్స్ తక్కువే ఉంది కదా. సో అట్లా డిస్టెన్స్ అనేది తక్కువ ఉండడం వల్ల మనకి బోత్ కండక్టర్స్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింకేజ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. డ్యూ టు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎఫెక్ట్ వల్ల మనకి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింకేజ్ అనేది ఎగ్జిస్ట్ అవుతూ వస్తుంది. అండ్ ఇప్పుడు ఏంటి అంటే చూడండి let us consider the magnitude of both currents are same. సో ఏంటి అంటే ఈ కండక్టర్ ఉంది కదా, ఏ కండక్టర్ ఉంది, బి కండక్టర్ ఉంది. ఏలో ఐఏ కరెంట్ ఫ్లో అవుతుంది అంటున్నాం, బిలో ఐబి కరెంట్ ఫ్లో అవుతుంది. సో ఈ ఐఏ కరెంట్ అండ్ ఐబి కరెంట్ కి మాగ్నిట్యూడ్ వచ్చేసి మనకి సేమ్ గా ఉంది. సో కండక్టర్స్ లో మాగ్నిట్యూడ్ ఆఫ్ కరెంట్ వచ్చేసి మనకి సేమ్ గా ఉంది. బట్ ఏంటి అంటే డైరెక్షన్ అనేది ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంది. చూడండి ఇది వచ్చేసి మనకి ఈ డైరెక్షన్ లో ఉంది, ఇది ఈ డైరెక్షన్ లో ఉంది. అదే చెప్తున్నాం. సో మాగ్నిట్యూడ్ అనేది సేమ్ గా ఉంది, డైరెక్షన్ వచ్చేసి మనకి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉందన్నమాట. సో లెట్ us consider the magnitude of current in both the conductors are same. సో కండక్టర్స్ యొక్క కరెంట్ అనేది సేమ్ గా ఉంది. అప్పుడు మనకి హెన్స్ ఏమవుతుంది, ఐఏ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ ఐబి. నథింగ్ బట్ ఏంటి అంటే పాజిటివ్ కరెంట్ దట్ ఈక్వల్ టు నెగిటివ్ కరెంట్. సో రెండింటి దగ్గర వాల్యూ ఒకటే. కొన్ని 10 ఆంపియర్స్ ఫ్లో అవుతుంది అనుకుంటున్నాం అనుకోండి. సో ఇందులో 10 ఆంప్స్ ఫ్లో అవుతుంది, ఇందులో 10 ఆంప్స్ ఫ్లో అవుతుంది. సో ఉన్నప్పుడు రెండిట్లో మనకి 10 ఆంప్స్ ఫ్లో అవుతుంది. కాకపోతే ఇది పాజిటివ్ డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది, ఇది నెగిటివ్ డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, 10 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 10 అవుతుంది కదా.
సో అలాగే IA ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ IB అవుతుంది అనమాట. సో మనకి టోటల్ ఫ్లక్స్ లింకేజ్ ఇప్పుడు ఈ కండక్టర్ తీసుకుంటే IA కండక్టర్, సో టోటల్ ఫ్లక్స్ లింకేజ్ ఆఫ్ ద కండక్టర్ A ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఫ్లక్స్ లింకేజ్ బై ద సెల్ఫ్ కరెంట్ ఆఫ్ ద కండక్టర్ A అంటే నథింగ్ బట్ ఏంటి మనకి ఏం చెప్పాం, సో సెల్ఫ్ కరెంట్ వల్ల ప్రొడ్యూస్ అయ్యేది ఇంటర్నల్, ఒకటి సెల్ఫ్ కరెంట్ వల్ల ప్రొడ్యూస్ అయ్యేదేమో ఇంటర్నల్ ఇండక్టెన్స్, అండ్ మనకి ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వల్ల ప్రొడ్యూస్ అయ్యేది మనకి ఎక్స్టర్నల్ ఇండక్టెన్స్ అని చెప్పాం కదా. సో సెల్ఫ్ కరెంట్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే టోటల్ ఏ కండక్టర్ దగ్గర మనకి ఎన్నో టోటల్ ఫ్లక్స్ లింకేజ్ ఆఫ్ ఏ కండక్టర్ ఇస్ ఈక్వల్స్ టు ఫ్లక్స్ లింకేజ్ బై ద సెల్ఫ్ కరెంట్ ఆఫ్ ద కండక్టర్. అంటే నథింగ్ బట్ ఈ సెల్ఫ్ కరెంట్ వల్ల ఈ సెల్ఫ్ కరెంట్ వల్ల ఈ సెల్ఫ్ కరెంట్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే ఫ్లక్స్ లింకేజ్ ప్లస్ ఫ్లక్స్ లింకేజ్ ఆన్ కండక్టర్ A డ్యూ టు కరెంట్ ఇన్ ద కండక్టర్ B. అంటే నథింగ్ బట్ ఏంటి అంటే కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు మనకి సెల్ఫ్ కరెంట్ వల్ల ఒక ఫ్లక్స్ లింకేజ్ అవుతుంది బట్ ఇంటర్నల్ గా, అండ్ ఈ కరెంట్ వల్ల మనకి కూడా మనకి కరెంట్ అనేది నథింగ్ బట్ ఏంటంటే ఫ్లక్స్ లింకేజ్ ఆన్ ద కండక్టర్ A. అంటే ఈ దీని వల్ల అంటే ఈ కండక్టర్ వల్ల కూడా మనకి ఎక్స్టర్నల్ గా మనకి రెండు ఎట్లా ఉన్నాయి, దగ్గరగా ఉన్నాయి కదా. సో అప్పుడు ఏమవుతుంది, ఫ్లక్స్ లింకేజ్ ఆన్ ద కండక్టర్ A ప్లస్ ఫ్లక్స్ లింకేజ్ ఆన్ ద కండక్టర్ A డ్యూ టు కండక్టర్ B. అంటే ఒకటి సెల్ఫ్ కరెంట్ వల్ల ఒక ఫ్లక్స్ లింకేజ్ వస్తుంది అంటే నథింగ్ బట్ ఈ IA కరెంట్ ఫ్లో అవడం వల్ల మనకి సెల్ఫ్ ఫ్లక్స్ లింకేజ్ ఒకటి, రెండు నెక్స్ట్ ఈ IB కరెంట్ అనేది ఫ్లో అవడం వల్ల మనకి నెక్స్ట్ ప్రొడ్యూస్ అయ్యే ఫ్లక్స్ లింకేజ్ ఒకటి. ఇప్పుడు అదే చెప్తున్నాం టోటల్ ఫ్లక్స్ లింకేజ్. సో టోటల్ ఫ్లక్స్ లింకేజ్ ఆఫ్ ద కండక్టర్ A ఈజ్ ఈక్వల్స్ టు ఫ్లక్స్ లింకేజ్ బై ద సెల్ఫ్ కరెంట్ ఆఫ్ ద కండక్టర్ A. ఇది ఏ వల్ల మనకి వచ్చే ఫ్లక్స్ లింకేజ్ వచ్చేసి మనకి సెల్ఫ్ కరెంట్ అమ్మా, అండ్ బి కరెంట్ వల్ల మనకి వచ్చే ఫ్లక్స్ లింకేజ్ వచ్చేసి మనకి ఎక్స్టర్నల్ మాట. సో సిమిలర్లీ ఫ్లక్స్ B, ఇప్పుడు B తీసుకుంటున్నాం, ఏమైంది దీనివల్ల ఒక ఫ్లక్స్ లింకేజ్ వచ్చింది అది ప్లస్ ఈ కరెంట్ ఫ్లో అవడం వల్ల వచ్చిన ఫ్లక్స్ లింకేజ్ రెండింటిని కలిపి మన కండక్టర్ A తీసుకుంటాం ఏ మాట. అండ్ అట్లాగే మనకి సిమిలర్లీ ఫ్లక్స్ లింకేజ్ అంటే ఈ కండక్టర్ తీసుకుంటున్నాం, ఇప్పుడు ఈ కరెంట్ అంటే IB కరెంట్ ఫ్లో అవడం వల్ల వచ్చిన ఫ్లక్స్ లింకేజ్ ప్లస్ ఈ IA కరెంట్ కూడా ఫ్లో అవడం వల్ల ఫ్లక్స్ లింకేజ్ ఆన్ ద కండక్టర్ B డ్యూ టు ద కరెంట్. అంటే ఒకటి సెల్ఫ్ ఫ్లక్స్ లింకేజ్. సో సెల్ఫ్ ఫ్లక్స్ లింకేజ్ అంటే ఏంటి, ఈ కరెంట్ వల్ల మనకి ఈ కరెంట్ వల్ల మనకి IB కరెంట్ వల్ల మనకి ఎగ్జిస్ట్ అయ్యే ఫ్లక్స్ లింకేజ్ ప్లస్ ఈ IA కరెంట్ వల్ల ఎగ్జిస్ట్ అయ్యే ఫ్లక్స్ లింకేజ్ ఆన్ ద కండక్టర్ B. ఇదే చెప్తాను, ఒకసారి మళ్ళీ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ వరకు మీకు క్లారిటీగానే ఉంది కదా. సో ఇక్కడికి వచ్చేటప్పటికి టోటల్ ఫ్లక్స్ లింకేజ్ ఆఫ్ ద కండక్టర్ A అంటే ఎలా తీసుకుంటాము అంటే ఈ కండక్టర్ లో మనకి IA కరెంట్ ఫ్లో అవుతుంది కదా, ఈ కండక్టర్ లో మనకి ఫ్లో అయ్యే కరెంట్ వల్ల మనకి సెల్ఫ్ కరెంట్ వల్ల మనకి ఏమవుతుంది, ఒక ఫ్లక్స్ లింకేజ్ వస్తుంది అవునా. సో ఏ కండక్టర్ లో మనకి IA కరెంట్ ఫ్లో అవుతుంది, దానివల్ల మనకి సెల్ఫ్ కరెంట్ వల్ల మనకి ఒక ఫ్లక్స్ లింకేజ్ ప్లస్ పక్కన ఈ B కరెంట్ వల్ల కూడా మనకి వచ్చే ఫ్లక్స్ లింకేజ్ చేస్తే మనకి టోటల్ ఫ్లక్స్ లింకేజెస్. అలాగే మనం Bకి వచ్చేటప్పటికి B కరెంట్ ఫ్లో అవడం వల్ల అంటే నథింగ్ బట్ సెల్ఫ్ కరెంట్ B నథింగ్ బట్ I కదా IB, ఈ IB నథింగ్ బట్ ఏంటి అంటే ఈ IB అనేది ఈ సెల్ఫ్ కరెంటే కదా, B కండక్టర్ లో IB కరెంట్ ఫ్లో అవుతుంది, ఇది సెల్ఫ్ కరెంట్. ఈ సెల్ఫ్ కరెంట్ వల్ల వచ్చిన ఫ్లక్స్ లింకేజ్ ప్లస్
ఈ కరెంట్ వల్ల అంటే ఐఏ కరెంట్ వల్ల కూడా మనకి వచ్చిన ఫ్లక్స్ లింకేజ్ ప్లస్ ఫ్లక్స్ లింకేజ్ ఆన్ ద కండక్టర్ బి డ్యూ టు కరెంట్ త్రూ ద కండక్టర్ ఏ. అంటే ఇందులో ఒకటి సెల్ఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వస్తుంది, దేనివల్ల సెల్ఫ్ కరెంట్ వల్ల మనకి సెల్ఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఒకటి వచ్చింది. అండ్ ఐఏ కండక్టర్ వల్ల కూడా వచ్చిన మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింకేజ్ కూడా మనం కన్సిడర్ చేస్తే మనకు వచ్చేది టోటల్ ఫ్లక్స్ లింకేజ్ ఆన్ ద కండక్టర్ బి. అంటే దీనివల్ల మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వస్తుంది అండ్ దీని వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అండ్ బి వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అండ్ బి వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ప్లస్ ఈ ఐఏ కరెంట్ వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అన్నమాట. నౌ ఇఫ్ యూ కన్సిడర్ ఏ పాయింట్ పి, అంటే ఈ కండక్టర్ చూసుకోండి, ఇది ఏ కండక్టర్, ఇది బి కండక్టర్. సో మధ్యన మనం ఇక్కడ ఒక పాయింట్ పిని కన్సిడర్ చేసుకున్నాం. అంటే ఏ కండక్టర్ దగ్గర ఒక పాయింట్ పిని కన్సిడర్ చేసుకున్నాం, బి కండక్టర్ దగ్గర ఒక పాయింట్ పిని మనం కన్సిడర్ చేసుకున్నాం అన్నమాట. బోత్ ఆఫ్ ద కండక్టర్స్ అంటే రెండు కండక్టర్స్ దగ్గర మనం పాయింట్ పిని కన్సిడర్ చేసుకున్నాం. అంటే చూడండి, ఇది ఏ కండక్టర్, ఇది బి కండక్టర్. సో ఏ కండక్టర్ బోత్ క్లోజ్ దట్ ఆఫ్, సో రెండు కండక్టర్స్ దగ్గర క్లోజ్ గా మనం ఏం చేస్తున్నాం, ఒక పాయింట్ పిని మనం పాయింట్ అవుట్ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏమైంది, ఫ్లక్స్ లింకేజ్ ఎట్ పాయింట్ పి వుడ్ బి ఫ్లక్స్ లింకేజ్ ఎట్, మనకి టోటల్ ఫ్లక్స్ లింకేజ్ ఎట్ పాయింట్ పి ఏమైంది, కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఆఫ్ ఏ ప్లస్ ఫ్లక్స్ లింకేజ్ ఎట్ పాయింట్ బి ఆఫ్ ద కరెంట్ క్యారింగ్ కండక్టర్ బి. నథింగ్ బట్ ఇది ఉంది కదా, కండక్టర్ దగ్గర మనకు ఫస్ట్ ఏ కండక్టర్ దగ్గర ఒక పాయింట్ ని కన్సిడర్ చేసుకున్నాం అండ్ బి కండక్టర్ దగ్గర ఒక పాయింట్ ని కన్సిడర్ చేసుకున్నాం. సో మనకి ఈ టోటల్ ఏకి బికి మనం టోటల్ అంటే నథింగ్ బట్ లాంబ్డా ఏ బి పిని అంటే టోటల్ పాయింట్స్ మనం ఎట్లా కన్సిడర్ చేసుకుంటాము అంటే ఫ్లక్స్ లింకేజ్ ఆఫ్ ద కరెంట్ క్యారింగ్ కండక్టర్. అంటే ఈ పాయింట్ పి నుంచి మనం కరెంట్ క్యారింగ్ కండక్టర్ ని అండ్ అట్లాగే ఆఫ్ ఏని ప్లస్ పాయింట్ పి నుంచి కరెంట్ క్యారింగ్ కండక్టర్ బిని. చూడండి, లాంబ్డా పి ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ పి ఈజ్ ఈక్వల్స్ టు కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఆఫ్ ఏ టు పి ప్లస్ బి టు పి. ఏ నుంచి పి ప్లస్ బి నుంచి పి చేస్తే మనకు వచ్చేది టోటల్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఎట్ పాయింట్ పి. ఈ పాయింట్ పి మాట రెండు కండక్టర్స్ ని తీసుకున్నారు. రెండు కండక్టర్స్ ని తీసుకున్న తర్వాత మనకి సో కండక్టర్ ఏ దగ్గర నుంచి ఒక పాయింట్ ని మనం ఎజ్యూమ్ చేసుకున్నాం, కండక్టర్ బి నుంచి ఒక పాయింట్ ని మనం ఎజ్యూమ్ చేసుకున్నాం. సో చేసుకున్న తర్వాత మనకి బోత్ అంటే మనకు టోటల్ కావాలి అనుకుంటే కనుక లాంబ్డా ఏ పి ప్లస్ లాంబ్డా బి పి చేస్తే మనకి టోటల్ ఫ్లక్స్ టోటల్ మనకి ఫ్లక్స్ లింకేజ్ వస్తుంది. చూడండి, పాయింట్ పి దగ్గర మనకి టోటల్ ఫ్లక్స్ లింకేజ్ వస్తుంది, లాంబ్డా ఏపీ ప్లస్ లాంబ్డా బీపీ. నౌ మనకి ఏంటి అంటే లాంబ్డా టోటల్ లాంబ్డా పి అంటే ఏంటి, మనకి ఏపీ ప్లస్ బీపీ, అవునా. సో టోటల్ ఫ్లక్స్ లింకేజ్ ఇస్ ఈక్వల్స్ టు ఎట్ పాయింట్ ఏ నుంచి పి పాయింట్ వరకు, బి నుంచి పి పాయింట్ వరకు, ఏ నుంచి పి పాయింట్ వరకు, బి నుంచి పి పాయింట్ వరకు. ఇదే లాంబ్డా పి ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా ఆఫ్ ఏపీ ప్లస్ లాంబ్డా బిపి దట్ ఈక్వల్ టు, ఇది ఎట్లా వచ్చింది అంటే మీకు ఏం చెప్తాను, ఒకటి టోటల్ వల్ల అంటే నథింగ్ బట్ ఏంటి అంటే ఇక్కడ ఉంది చూడండి, టోటల్ ఇది లాంబ్డా అంటే ఈ సెల్ఫ్ ఫ్లక్స్ ఒకటి మీకు అండ్ అట్లాగే ఫ్లక్స్ డ్యూ టు కండక్టర్ బి అంటున్నాం. అంటే కరెంట్ బి కండక్టర్ బిలో ఫ్లో అయ్యే కరెంట్ వల్ల వచ్చే ఫ్లక్స్ ఒకటి, సెల్ఫ్ కరెంట్ వల్ల వచ్చే ఫ్లక్స్ ఒకటి, అవునా. మనం గనక ఇప్పుడు కండక్టర్ ఏ తీసుకుంటే కనుక కండక్టర్ సెల్ఫ్ ఫ్లక్స్ ఏది, లాంబ్డా ఆఫ్ ఏఏపి కదా, లాంబ్డా ఆఫ్ ఏఏపి ప్లస్ ఇది లాంబ్డా ఆఫ్ ఏఏపి ప్లస్ ఇది నెక్స్ట్ ఏంటి ఇంకోటి చూడండి బిఏపి వస్తుంది. నెక్స్ట్ కండక్టర్ ఫ్లక్స్
ఏ నుంచి ఇది ఇక్కడ చూడండి, మనకి ఏ కండక్టర్లో ఏ కరెంట్ ఫ్లో అవడం వల్ల మనకి ఏ ఫ్లక్స్ వచ్చింది పాయింట్ పి దగ్గర. ఏ కండక్టర్లో మనకి ఏ ఫ్లక్స్ అనేది ఫ్లో అవడం వల్ల. నెక్స్ట్ లాంబ్డా బిఏపి అంటే ఏంటి అంటే మనకి బి కరెంట్ అనేది మనకి అదే ఈ బి కండక్టర్ తీసుకుంటే మనకి అందులో ఫ్లో అయ్యే కరెంట్ వల్ల మనకి వచ్చిన ఫ్లక్స్ లింకేజ్. ఇది బి కండక్టర్ లో ఫ్లో అయ్యే కరెంట్ వల్ల మనకి ఏ కండక్టర్ లో వచ్చిన ఫ్లక్స్ లింకేజ్ ని మనం ఏబిపి తో ఇండికేట్ చేస్తాం. సేమ్ అలాగే బిఏపి ఏంటి అంటే బి కండక్టర్ లో నథింగ్ బట్ ఏంటి అంటే ఏ కండక్టర్ లో ఫ్లో అయ్యే కరెంట్ వల్ల బి కండక్టర్ లో వచ్చే ఫ్లక్స్ లింకేజ్ ని మనం బిఏపి అని ఇండికేట్ చేస్తాం. ప్లస్ బి కండక్టర్ లో వచ్చే ఫ్లక్స్ లింకేజ్ అంటే డ్యూ టు సెల్ఫ్ కరెంట్ వల్ల వచ్చే ఫ్లక్స్ లింకేజ్ ని బిబిపి తో మనం ఇండికేట్ చేస్తాం. మీకు అర్థమైందా? సో ఫస్ట్ ఏంటి అంటే కరెంట్ అనేది రెండిట్లో మాగ్నిట్యూడ్ ఆఫ్ కరెంట్ అనేది సేమ్ గా ఉంటుంది, బట్ కాకపోతే డైరెక్షన్ వచ్చేసి మనకి డిఫరెంట్ గా ఉంటుంది. అంటే నథింగ్ బట్ ఒకటి పాజిటివ్ డైరెక్షన్ ఉంటే ఇంకోటి నెగిటివ్ డైరెక్షన్ లో మనకి ఉంటుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి కండక్టర్ ఏలో మనకి ఫ్లో అయ్యే కరెంట్ వల్ల వచ్చే ఫ్లక్స్ లింకేజ్ ని సెల్ఫ్ ఫ్లక్స్ లింకేజ్ ఆర్ ఇంటర్నల్ ఫ్లక్స్ లింకేజ్ అంటాం. అండ్ అట్లా కాకుండా మనకి కండక్టర్ బి వల్ల కండక్టర్ ఏలో వచ్చే ఫ్లక్స్ లింకేజ్ కూడా మనం ఎక్స్టర్నల్ ఫ్లక్స్ లింకేజ్ అంటాం. సో రెండింటిని మనం కంబైన్ చేస్తే మనకి ఏమొస్తుందంటే టోటల్ కండక్టర్ ఆఫ్ ఏ టోటల్ కండక్టర్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజ్ ఆఫ్ సో దానివల్ల మనకి ఏమొస్తుంది? సో టోటల్ ఫ్లక్స్ లింకేజ్ ఆఫ్ కండక్టర్ ఏ అంటే ఇది అంటే నథింగ్ బట్ ఐఏ కరెంట్ వల్ల వచ్చే ఫ్లక్స్ లింకేజ్ ప్లస్ ఐబి కరెంట్ వల్ల వచ్చే ఫ్లక్స్ లింకేజ్ చేస్తే మనకి టోటల్ కండక్టర్ ఏ యొక్క ఫ్లక్స్ లింకేజ్ వస్తుంది. అండ్ ఐబి వల్ల వచ్చిన ఫ్లక్స్ లింకేజ్ ప్లస్ సెల్ఫ్ ఫ్లక్స్ లింకేజ్ ప్లస్ ఐఏ కరెంట్ వల్ల మనకి వచ్చిన ఐబి ఫ్లక్స్ లింకేజ్ అంటే ఐబి వల్ల మనకి సెల్ఫ్ ఫ్లక్స్ లింకేజ్ ఒకటి వచ్చింది, అవునా? బట్ ఐఏ కరెంట్ రెండు దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఈ ఐఏ కరెంట్ ఫ్లో అవడం వల్ల కూడా మనకి ఐబిలో వచ్చే ఫ్లక్స్ లింకేజ్ చేస్తే మనకి టోటల్ ఫ్లక్స్ లింకేజ్ ఆన్ ద కండక్టర్ బి అనేది మనకు వస్తుంది అన్నమాట. సో అదే మనం ఇక్కడ ఇండికేట్ చేసాం. ఏంటంటే ఒక రెండు కండక్టర్స్ దగ్గర మనం ఒక పాయింట్ పిని ఇండికేట్ చేసుకున్నాం. పాయింట్ పిని ఇండికేట్ చేసుకున్న తర్వాత మనకి సెల్ఫ్ ఫ్లక్స్ ప్లస్ ఫ్లక్స్ డ్యూ టు ద కరెంట్ ఇన్ ద కండక్టర్ బి. అండ్ నెక్స్ట్ ఏంటి? సెల్ఫ్ ఫ్లక్స్ ఇన్ ద కండక్టర్ బి ప్లస్ ఫ్లక్స్ linkage in the conductor B due to the current flowing through the conductor A చేస్తే మనకు వచ్చేది ఇది. సో లాంబ్డా P at total point P is equals to at A కండక్టర్ A యొక్క పాయింట్ ప్లస్ లాంబ్డా ఆఫ్ BP అంటే నథింగ్ బట్ కండక్టర్ B పాయింట్ B నుంచి తీసుకున్న పాయింట్, కండక్టర్ B నుంచి తీసుకున్న పాయింట్ ప్లస్ కండక్టర్ A నుంచి తీసుకున్న పాయింట్. నౌ మనకి టోటల్ పీని మనం ఎట్లా మళ్ళీ ఇండికేట్ చేసుకోవచ్చు అంటే నథింగ్ బట్ ఏఏపి అంటే సెల్ఫ్ ఫ్లక్స్, నథింగ్ బట్ కండక్టర్ ఏ నుంచి మనకి వచ్చిన మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ప్లస్ కండక్టర్ బిలో ఫ్లో అయ్యే కరెంట్ వల్ల కండక్టర్ ఏలో ప్రొడ్యూస్ అయ్యే ఫ్లక్స్ లింకేజ్ ఎగ్జిస్ట్ అయ్యే ఫ్లక్స్ లింకేజ్ ప్లస్ కండక్టర్ బికి వచ్చేటప్పటికి ఇది కండక్టర్ బిలో మనకి ఎగ్జిస్ట్ అయ్యే ఫ్లక్స్ లింకేజ్ సెల్ఫ్ ఫ్లక్స్ ప్లస్ ఈ కండక్టర్ ఏలో కరెంట్ వల్ల మనకి కండక్టర్ బిలో వచ్చే
ఫ్లక్స్ లింకేజ్ చేస్తే మనకు వచ్చేది టోటల్ ఫ్లక్స్ లింకేజ్ ఎట్ పాయింట్ P, where AAP is the flux linkage at point P for conductor A due to the current in the conductor A itself. చూడండి ఫ్లక్స్ లింకేజ్ at the linkage at point P, ఫ్లక్స్ లింకేజ్ at point P దగ్గర సో మనకి సెల్ఫ్ కరెంట్ వల్ల వచ్చేది లాంబ్డా ఆఫ్ ఏఏపి అండ్ లాంబ్డా ఏబిపి అంటే బి కరెంట్ వల్ల మనకి ఏలో ఎగ్జిస్ట్ అయ్యే ఫ్లక్స్ లింకేజ్ ని లాంబ్డా ఏబిపితో మనం ఇండికేట్ చేసుకున్నాం. అండ్ బిఏపి ఏంటి అంటే బి కరెంట్ ఏ